Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ పొలిటీషియన్ కాదట, ఈ మాట చెప్పింది ఆయనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది వెండి తెర మీద ఆయనకు ఉన్న పవర్ఫుల్ పేరు. ఆయన పేరులోనే పవర్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది, ఒక బిగ్ సౌండ్ ఉంది, ఒక సునామీ లాంటి భావోద్వేగం ఉంది. అందుకే పవన్కి అంతా కనెక్ట్ అయిపోతారు. ఇక సినిమా యాక్టర్గా ఉంటూ పొలిటికల్గా టర్న్ అయిన వారు పవన్ కళ్యాణ్. రాజకీయంగా పవన్ సక్సెస్ అయ్యారా? అయితే ఎంతవరకు అన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే రాజకీయాల మీద పవన్కి ఉన్న తపన, ఆసక్తి, పట్టుదల వీటిని కొలమానంగా తీసుకుంటే మాత్రం ఆయన సక్సెస్ అయినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే విజయం, అపజయం అన్నది జస్ట్ మార్కుల లాంటివి. కానీ వీటిని నడిపించే అసలైన కంటెంట్ ఏంటంటే తాము ఎంచుకున్న రంగం మీద అమితమైన గౌరవం, అభిమానం ఉండడం. అవి ఉన్ననాడు జయాపజయాలతో నిమిత్తం లేదు. పవన్ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి, రేపటి రోజున ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అయితే ఇదే సక్సెస్ రేటు ఇలాగైనా కొలమానం వేసి చూడాలి అంటే కాదనే అంటారు చాలామంది. ఇక పవన్ విషయం తీసుకుంటే పదవులకు ఆయన దూరంగానే ఉంటారు. అందుకే తనకు సీఎం పదవి కోరుకోలేదు, ఏ రకమైన ఒత్తిడి పెట్టలేదు. రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు లాంటి విజనరీ సీఎంగా మరో 15 ఏళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాదు, అనేక సభలలో కూడా ఓపెన్గానే చెప్పి ఉన్నారు. రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు లాంటి విజనరీ సీఎంగా మరో 15 ఏళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాదు, అనేక సభలలో కూడా ఓపెన్గా చెప్పారు. మరి ఇది ఫక్త్ రాజకీయ నాయకుడి లక్షణం కానే కాదు కదా. రాజకీయ నేత అంటే పదవులు, అధికారం, ఇదే కదా వర్తమానంలో నిర్వచనం. అందుకే పవన్ తాను పొలిటీషియన్ కాదు అని అంటున్నారు. తనను అలా పిలవద్దని కూడా అంటున్నారు. మరి పవన్ని ఎలా పిలవాలి అంటే ఆయనను సోషల్ యాక్టివిస్ట్గా పిలవాలని కోరుతున్నారు. అలాగే చూడాలని ఆయన ఆశిస్తున్నారు. సోషల్ యాక్టివిస్ట్ ఎప్పుడు ముందు సమాజం గురించి చూస్తారు, ఆలోచిస్తారు. తాను ఉన్న సొసైటీ బాగుందా లేదా అని ఆలోచిస్తారు. సొసైటీ బాగు కోసం తనదైన శైలిలో పనిచేస్తారు. తాను ఎంచుకున్న మార్గంలో, తాను చూసుకున్న రంగంలోనే ఉంటూ మంచి సమాజం కోసం పాటుపడతారు. ఇక్కడ పదవులతో పని లేదు, అధికారాల పేచీ పూచి అంతకంటే లేదు. అందుకే పవన్ తనను సోషల్ యాక్టివిస్ట్గా చూడమనే కోరుతున్నారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ రకమైన కామెంట్స్ చేశారు. ఇక నటుడిగా కంటే తాను రాజకీయ రంగం మీదనే ఎక్కువ ఫోకస్ పెడతానని ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ మాటలు, ప్రకటనల మధ్య వైవిధ్యం గురించి అంతా మాట్లాడుతూ ట్రోల్స్ చేస్తారు. అయితే ఆయన రొటీన్ పొలిటీషియన్ కాదని ఆయనను బాగా విశ్లేషించేవారు చెప్పే మాట. ఎక్కడ మంచి మాట ఉంటే అక్కడ దానిని ఆయన తీసుకుంటారు. ఫిలాసఫీలు, సిద్ధాంతాల, రాద్ధాంతాల కంటే మంచి సమాజం కోసం మనం అన్న సూత్రాన్ని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన పొలిటీషియన్ కాదు అని అంటారు. అదే మాట ఆయన అంటూ తాను సోషల్ యాక్టివిస్ట్ని అంటున్నారు. మరి ఈ సోషల్ యాక్టివిస్ట్ భవిష్యత్ రాజకీయాలలో ఎలా ఉంటుందో, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. సాధారణంగా సోషల్ యాక్టివిస్టులు రాజకీయాల్లోకి రారు, వచ్చినా ఇమడలేరు. వారు తాము ఎంచుకున్న ఉద్యమ పందాలోనే ముందుకు సాగుతారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సోషల్ యాక్టివిస్ట్గా ఉంటున్నారు. ఒక విధంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక ప్రయోగంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.